రంగాపురం ప్రకృతి అందాలతో నిండిన ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలోని చెరువుగట్టుమీద ఉన్న ఒక పెద్ద రావి చెట్టుపై రాము, రహీం, రాబర్ట్ అనే 3 చిలుకలు చాలా ఆనందంగా కలసి జీవిస్తూ ఉండేవి. ఉదయం సూర్యోదయం చూడటం, సాయంత్రం గాలి ఆస్వాదించడం వాటికదే స్వర్గం. కాని ఒకరోజు ఆ ఆనందం ఒక్కసారిగా మారిపోయింది. ఒక వేటగాడు వచ్చాడు. రాము చిలుకను వలలో బంధించాడు. రహీం, రాబర్ట్ భయంతో అరుస్తూ ఉండిపోయాయి. రాము మాత్రం వారిని చూసుకుంటూ దూరమవుతూనే వెళ్ళిపోయింది. ఆ రోజు 3 స్నేహితుల జీవితం మారిపోయింది. వేటగాడు రామును ఒక జ్యోతిష్యుడికి అమ్మేశాడు. ఆ రోజునుంచి రాము జ్యోతిష్యుడు చెప్పిన కార్డులు తీస్తూ జనం భవిష్యత్తు చెబుతూ ఉండేది. కాని చిలుక కళ్లలో ఆనందం లేదు. ఎప్పుడూ ఒకే బాధ, స్నేహితుల జ్ఞాపకం. ఒకరోజు జ్యోతిష్యుడు గమనించాడు. ఎందుకిలా దిగులుగా ఉంటున్నావు అని అడిగాడు. రాము మృదువుగా చెప్పింది, నా చెట్టు, నా చెరువు, నా స్నేహితులు, వాళ్లను వదిలి నేను ఉండలేను. అది విన్న జ్యోతిష్యుడి మనసు కరిగిపోయింది. నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. రాము ఆశతో కళ్ళు మెరిశాయి. కొంతసేపటికి వారు బస్సులో రంగాపురం చేరుకున్నారు. కాని అది వాళ్లు ఊహించిన రంగాపురం కాదు. చెట్లు తగ్గిపోయాయి. ప్రకృతి మసకబారిపోయింది. చెరువు కనిపించలేదు. ఒక ముసలి అవ్వ చూపించింది. దూరంలో చెత్తతో నిండిన ఒక గుంట, పక్కనే ఎండిపోయిన రావి చెట్టు. అదే వారి చెరువు. రాము హృదయం పగిలిపోయింది. అప్పుడే దూరంనుంచి 2 చిలుకలు ఎగురుకుంటూ వచ్చాయి. రహీం, రాబర్ట్ ముగ్గురూ గట్టిగా హత్తుకొని ఆనందంతోనే ఏడ్చారు. ఇలా ఎందుకయ్యింది అని రాము అడిగింది. వాళ్లు చెప్పారు, మనుషులు చెరువును మరిచిపోయారు, చెత్తను మాత్రం గుర్తుంచుకున్నారు. నీరు ఎండిపోయింది, మన చెట్టు కూడా ఎండిపోయింది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత రాము ఒక్కసారిగా ఎగిరింది. చెత్తముక్కను ముక్కుతో పట్టుకుంది. డంపింగ్ యార్డ్లో వేసింది. మళ్లీ తీసుకొచ్చింది. మళ్లీ వేసింది. అది చూసి రహీం, రాబర్ట్ కూడా చేరాయి. కొద్దిసేపటికి అన్ని పక్షులు కలసి చెరువును శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. పక్షులు చేస్తున్న పనిని మనం చెయ్యలేమా అని తలదించుకున్నారు. అందరూ కలసి చెరువును పూర్తిగా శుభ్రం చేశారు. ఆ రోజు గ్రామం మారింది. జ్యోతిష్యుడు చిరునవ్వుతో చెప్పాడు, నీ ఇల్లు ఇదే, నీ స్నేహితులు వీరే అని రామును ఆకాశంలోకి విడిచిపెట్టాడు. రాము స్వేచ్ఛగా ఎగిరింది. కొన్ని రోజుల్లో చెరువులో మళ్లీ నీరు నిండింది. రావి చెట్టు మళ్లీ పచ్చగా మారింది. పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి నవ్వు, గ్రామం జీవం పొందింది. ఆ ప్రదేశం ఒక అందమైన పర్యాటక కేంద్రంగా మారింది. ప్రకృతిని కాపాడిన ఆ చిన్న చిలుక గురించి ప్రభుత్వం తెలుసుకుంది. చిలుకకు స్వచ్ఛ చిలుక అవార్డు ఇచ్చింది. సందేశం: పచ్చదనం, పరిశుభ్రత మనందరి బాధ్యత.